నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. ఒక పక్క క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరుగుతుంది. ముహూర్తం ఖరారైపోయింది. ఇంకొక రోజులో అంటే మరుసటి రోజు శంకుస్థాపన అనగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు ఒక పర్యటన పెట్టుకున్నారు. అది కూడా జోగి రమేష్ గారిని ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే కార్యక్రమం. దీనికి యాత్రగా వెళ్ళారు. సరే, యాత్రగా వెళ్ళారు. యథావిధిగా అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడతారు అని చెప్పేసి ఇప్పటి వరకు చాలా మంది అనుకున్నారు. సింగయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు కాబట్టి వైసీపీ వాళ్ళు, వైసీపీ క్యాడర్ జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్పేసి అందరూ భావించారు. కానీ సేమ్ సేమ్ రిపీట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో ఇద్దరు చనిపోయారు. మరి ఎలా చూడాలి? ఒక పక్క శుభ పరిణామం, రాష్ట్ర ప్రజల కోసం, యువత కోసం, మంచి చేయడం కోసం పరితపిస్తుంటే కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఈ విధంగా ఉంటే ఎలా రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. మరి దీని గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరగబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. మరి ఇలాంటి నేపథ్యంలో అంటే ఒక రోజు ముందు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి ఇంటికి యాత్ర చేసుకుంటూ వెళ్ళారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈరోజు అంటే రాష్ట్రం అంతా సంతోషంలో మునిగి తేలాల్సిన సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎలా చూడాలి? ముఖ్యంగా వీటన్నిటిని అడ్డుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు అనుకోవాలా? నిస్సందేహంగా ఈరోజు క్వాంటమే రేపటి భవిష్యత్తు. అమరావతి దానికి వేదిక కాబోతుంది. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ క్వాంటమ్ సంబంధించి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఎవరైతే ఉన్నారో మనకి కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి గారి చేతుల మీదుగా, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఏదైతే శంకుస్థాపన జరగబోతా ఉందో దీన్ని ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే, అంటే పిల్లల భవిష్యత్తు గురించి రేపొద్దున ఎక్కడికో దేశ విదేశాలకి వెళ్ళే అవసరాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే, అలాగే భారతదేశంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలతో పాటు మనం చూస్తా ఉన్నాం. మనం గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం కావచ్చు, ఈ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇలా ఒక్కోటి ఆయన తీసుకొచ్చే విధానం చూసుకుంటా ఉన్న తర్వాత రాష్ట్ర ప్రజల గురించి, యువత భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆశల గురించి, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పిల్లల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా, వాళ్ళ ఆశలకు అందుకునే విధంగా ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చేసి వాళ్ళకి ఇక్కడే ఉపాధి కలగజేస్తూ భారతదేశంలోనే అగ్రగణ్య రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కష్టపడతా ఉన్నారు. లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా, దానికి కేంద్రం కూడా సహాయ సహకారాలు అందజేస్తా ఉంది. ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది ఒకసారి కన్నా మనం ఆలోచించుకుంటే, మన పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు. అట్లాగే రాష్ట్ర సంపద మెరుగవుతా ఉంటది. రెండోది, దీని ద్వారా వచ్చే పనుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం చేకూరుస్తూ ఉంటారు. మన పిల్లలు ముందుగా మన కళ్ళ ముందు, అంటే ఇప్పుడు ఎక్కడికో విదేశాలకు వెళ్ళినంతేనో, పక్క రాష్ట్రాలకు వెళ్తే పర్లేదు, మరొక రోజు కల్లా వచ్చేస్తారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మరొక రోజు సాయంత్రానికి వస్తారు. ఈ రోజు ఉదయం ఏదన్నా తెలిస్తే, కొంచెం ఆలస్యం ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్నా. కానీ విదేశాల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఈ రోజు అలా కాకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ఇలాంటి సంస్థల ద్వారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి ఈ పరిశ్రమల ద్వారా మన పిల్లలు మన దగ్గరే ఉండి, మన కళ్ళ ముందే ఉంటూ తల్లిదండ్రులతో కలిసి ఉన్నందు వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతా ఉంటాయి. ఇది గమనించుకోవాలి. దూరాభారం వెళ్ళిన తర్వాత సంపదనే ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు ఈ సంబంధాలు ఈ రోజు దూరం అవుతా ఉన్నాయి. తిరిగి ఆ సంబంధాలు కూడా మెరుగుపడతాయి అన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ మర్చిపోవద్దు. ఇంత బృహత్త కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటే, ఈ రోజు ఆయన పర్యటన చూసుకుంటా ఉంటే మరి ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు ఇలా అతను ప్రవర్తిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి ఇవన్నీ చేస్తున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కనుక మనం ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే చాలా స్పష్టంగా మొన్న జరిగినటువంటి గుంటూరు పర్యటన కావచ్చు, అంబటి రాంబాబుకు సంబంధించి, అలాగే నిన్న జోగి రమేష్ పర్యటన సంబంధించింది కావచ్చు, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, జోగి రమేష్ కి
ఎందుకు ఆయన పరామర్శకి వెళ్తున్నాడు? పరామర్శ అంటే ఎవరిని చేస్తారు ఒకసారి చెప్పండి? పరామర్శలు అంటే బాధల్లో ఉన్న వాళ్ళని చేస్తారు, అవునా? మరి ఆయన జోగి రమేష్ ఇష్టారీతిగా మాట్లాడితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు ఇదే జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు. అలాగే ఇష్టారీతిగా మాట్లాడినటువంటి రోజాకి మంత్రి పదవులు ఇచ్చాడు. మళ్ళీ తిరిగి ఈ రోజు అక్కడ అంబటి రాంబాబు, ఇక్కడ జోగి రమేష్. అంబటి రాంబాబు ఏమో చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ తల్లి గారిని, లోకేష్ బాబు గారిని, జోగి రమేష్ వచ్చి తనకేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా బూతులు తిట్టిన సందర్భంలో ఈ రోజు వాళ్ళని పరామర్శకి వెళ్ళాడు. పరామర్శకి వెళ్ళి అతను చేసినటువంటి బల ప్రదర్శన ఏ విధంగా ఉంది? దీన్ని న్యాయస్థానాలు కూడా సుమోటోగా స్వీకరించాలి. ఒక పర్యాయం, రెండు పర్యాయాలు. రాష్ట్రంలో ఇలా జరుగుతూ ఉంటే, ఇంతమంది ప్రాణాలు కోల్పోతా ఉంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఎందుకంటే ఒక్కొక్క పర్యటనలో 2-3 చనిపోయారనుకోండి, మళ్ళీ వాళ్ళని పరామర్శకి వెళ్తాడు. మళ్ళీ పరామర్శకి ఇదే విధంగా వెళ్తాడు. ఇదే విధంగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇలా చనిపోతూనే ఉంటారు. చనిపోయినప్పుడు అంటే నిత్యం ఏదో శవాలు కావాలి అతనికి, యాత్ర చేయాలి అంటే. ఆ క్రమంలో భాగంగా ఈ విధంగా ముందుకెళ్తున్న క్రమంలో ఒక రకంగా అది ఈ నోటున్న కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చిద్దేమో గాని ప్రజలు చాలా ఇబ్బందులు పడాలి. కూటమి ప్రభుత్వానికి ఎందుకు కలిసి వచ్చింది అంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 25 సంవత్సరాలకు ముందు అక్కడ బీహార్ లో లల్లూ ప్రసాద్ యాదవ్ ఏ విధంగా అయితే దూరంగా పెట్టారో ఈ రోజు కూడా ప్రజలు దూరంగా పెట్టారు. జంగిల్ రాజ్ అని చెప్పని ఇతను ఉపయోగిస్తున్నాడు చూడండి. జంగిల్ రాజ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్ ప్రభుత్వం అంటారు. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షాలు బయటికి రానియకుండా గొంతు నొక్కే కార్యక్రమాన్ని చేపట్టాడు, జీవో 1 తీసుకొని వచ్చాడు. ఇది ఒకటి గమనించుకోవాలి. అలాగే అర్ధరాత్రి పూట అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, లేకపోతే మిగిలిన నాయకులను కావచ్చు, వాళ్ళని ఏ విధంగా చేశాడో మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు మీటింగులు పెట్టుకునే అవకాశం కానీ ఇవన్నీ లేకుండా చేశాడు కాబట్టి జంగిల్ రాజు అది. ఈ రోజు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాడు అతను. ఆ రోజు వీళ్ళు వెళ్ళలేకపోయారు కదా. ఆత్మకూరు సందర్శన చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకి తాళ్లు కట్టారు. ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేశారు. ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా వెళ్తున్నావు కదా. 6 గంటలు, 7 గంటలు, 30 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు ఈ రోజు స్వేచ్ఛగా నువ్వు పర్యటన చేస్తున్నావు అంటే ఆ రోజు నువ్వు పరదాలు కట్టుకొని వెళ్ళావు, భయంతో వెళ్ళావు. ఈ రోజు ఎలాంటి భయం లేకుండా నువ్వు వెళ్ళగలుగుతున్నావు. మరి స్వేచ్ఛ ఎక్కడుంది? జంగిల్ రాజ్యం అంటే ఏమంటారు? ఒకసారి వాళ్ళు కూడా ఎందుకు ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి రోజు రోజుకి అతను ఒక్కొక్క పర్యటన నాకు తెలిసి 1,00,000 ఓట్లు అయితే నిస్సందేహంగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా 2 పార్టీలకు కూడా అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి 30% ఉంటారేమో అనుకుందాం. మిగిలిన 30% మంది కూడా న్యూట్రల్ పీపుల్స్. వాళ్ళు ఎవరికెళ్ళి మొగ్గు చూపితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. వాళ్ళు గమనిస్తారు కదా. 5 సంవత్సరాలు అతని పరిపాలన చూశారు కాబట్టి, అతను ఎలా చేశాడో వాళ్ళు చూశారు కాబట్టి, ఆ బాధలు వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆస్తులు కోల్పోయారు, వాళ్ళ మనుషులను కోల్పోయారు, నిద్రాహారాలు మాని వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పని ఎదురు చూసి ఎన్నికల్లో వాళ్ళు ఆ విధంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఇతను ప్రవర్తిస్తూ ఉంటే నిస్సందేహంగా వాళ్ళు అవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు వాళ్ళు కానీ వాళ్ళ శ్రేణులు కానీ ఆశపడుతున్నారు. కానీ 2029 నాటికి ఎన్నికల నాటికి ఆ పార్టీ మళ్ళీ మనుగోడులో ఉంటుందని నేను అనుకోను. పొరపాటున ఉండా కూడా ఇప్పుడు వచ్చినటువంటి 11 స్థానాల కంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోతారు. మాకు ఇప్పటికి 39% పైన ఉంది అని చెప్పిన వాళ్ళు ఏ విధంగా అయితే భావిస్తున్నారో అది 9% పడిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని అయితే లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఈ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించట్లేదు, కార్యకర్తల గురించి ఆలోచించట్లేదు. రేపు పొద్దున వాళ్ళ అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతూ ఈ విధమైనటువంటి యాత్రలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రాణాలు తీసే విధంగా వాళ్ళు ముందుకెళ్తుంటే దానివల్ల ఎవరు నష్టపోతారు? ప్రజలు నష్టపోతారు. దీన్ని గమనించేది కూడా ప్రజలే కదా. వాళ్ళు నష్టపోయారు, బాధపడ్డారు, భయపడ్డారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో ఓటమిని అందజేశారు. రేపు పొద్దున రాజకీయ యవనికలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకుండా చేసే క్రమంలో భాగంగా నిస్సందేహంగా కూడా ప్రజలందరూ ఏకోన్ముఖులై ఇంకా ముందుకెళ్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అని చెప్పని ఇలాంటి యాత్రలు ఈ విధంగా సాగనీయటం కూడా మంచి పద్ధతి కాదు. ఇందాక నేను చెప్పినట్లు ప్రభుత్వాలు ఆలోచించాలి, న్యాయస్థానాలు ఆలోచించాలి, పోలీసులు కూడా ఆలోచించాలి. అరే ఇన్ని గంటల సేపు 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు ఇన్ని గంటల సేపు వాడు యాత్రలు చేస్తూ ఉంటే ప్రజలు ఆ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడతా ఉంటే పోయినసారి చూసాం రెట్టపాలలో ఏదైతే అంబులెన్స్ ఆగిపోయినందువల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
మరి వాళ్ళ ఉమ్, ప్రాణాలు ప్రభుత్వాలు కానీ వీళ్ళు కానీ తిరిగి తీసుకుని ఇస్తారా? దానికి బాధ్యత నిస్సందేహంగా కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పదే పదే ఈ విధంగా అవకాశం కలగజేయటం కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలు గమనిస్తున్నారు. అవును. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఉమ్, రెండింటిని బేరీజ్ వేసుకుంటారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఏ విధంగా అయితే వాళ్ళు చూస్తున్నారు, ఉమ్, ప్రభుత్వ అలసత్వాన్ని కూడా వాళ్ళు గమనిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలని అయితే నేను మీ ఉమ్, ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉమ్. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. అవును సార్. అంతిమంగా వాళ్ళ మనసుల్లో ఏముందో దాన్ని మాత్రమే ఓట్ల రూపేణా చూపిస్తారు. మనం ఎంత చేసామా ఏం చేసామా అనేది సెకండరీ. ఓకే. కాబట్టి ప్రజల మనసులు గెలుచుకోవాలి. ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ పెద్దలది, పోలీసులది. అలాగే ఉమ్, దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి న్యాయస్థానాలది కూడా దీన్ని ఉమ్. గమనించుకోవాలని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్యూ.